వెల్కమ్ టు గీతాకిచెన్ అండ్ రంగోలీ. మనం ఈరోజు మూన్ బిస్కెట్స్ తయారు చేస్తాము. ముందుగా ఒక బౌల్ తీసుకొని దీంట్లో హాఫ్ కప్ షుగర్ పౌడర్ వేసుకోవాలి, హాఫ్ కప్ నెయ్యి వేసుకోవాలి. ఇవి రెండు బాగా క్రీమీ టెక్స్చర్ వచ్చే వరకు బాగా కలుపుకోవాలి. క్రీమీ టెక్స్చర్ రావాలి. ఈ విధంగా 2-3 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. దీంట్లో ఒక స్ట్రైనర్ పెట్టుకుందాము. స్ట్రైనర్ పెట్టుకొని ఒక కప్పు గోధుమ పిండి వేసుకుందాము. గోధుమ పిండి అయినా వేసుకోవచ్చు, మైదా పిండి అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో బేకింగ్ పౌడర్ 1/2 స్పూన్ వేసుకుందాము. చిటికెడు సాల్ట్ వేసుకొని జల్లించుకోవాలి. జల్లించుకొని ఒకసారి ఇట్లా మొత్తం కలుపుకుందాము. ఇప్పుడు చపాతీ పిండిలాగా కలుపుకోవాలి మనము. మనం ఈ మూన్ బిస్కెట్స్ చేసేటప్పుడు ఒక కప్పు గోధుమ పిండికి హాఫ్ కప్ పౌడర్ షుగర్, హాఫ్ కప్ నెయ్యి కరెక్ట్ కొలత, కరెక్ట్గా సరిపోతుంది. ఈ విధంగా తీసుకోవాలి. ఈ విధంగా తడిపి ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఒక అల్యూమినియం గిన్నె కానీ ఒక కడాయి కానీ తీసుకొని దీంట్లో ఇసుక వేసుకొని స్టాండ్ వేసుకుందాము. స్టాండ్ లేకపోతే ఒక బౌల్ అయినా వేసుకోవచ్చు, చిన్నది. వేసుకొని మూత పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఒక 10 నిమిషాల పాటు వేడి కానివ్వాలి. బిస్కెట్స్ బేక్ చేసి ప్లేట్ తీసుకొని, ప్లేట్ కానీ స్టీల్ ప్లేట్ కానీ ఇలా అల్యూమినియం గిన్నె, కేక్ గిన్నె కానీ ఏదైనా తీసుకొని దానికి ఇలా నెయ్యి రాసి పెట్టుకోవాలి. 5 నిమిషాల పాటు నానింది కదా మన పిండి తీసుకోవాలి. మనం వంట బండ మీద అయినా సరే, చపాతీ పీట మీద అయినా సరే ఈ విధంగా నెయ్యి రాసి పెట్టుకోవాలి. రాసి పెట్టి ఇప్పుడు మనం నానబెట్టుకున్న పిండి ఉంది కదా, పిండి తీసుకొని ఒకసారి కలుపుకోవాలి. దీన్ని ఇట్లా స్క్వేర్ షేప్ వచ్చేటట్టు ఒత్తుకోవాలి. 1/2 ఇంచ్ మందం వచ్చేలా ఒత్తుకోవాలి. ఈ విధంగా 1/2 ఇంచ్ మందం వచ్చే విధంగా ఇట్లా ఒత్తి పెట్టుకోవాలి పిండిని. ఇప్పుడు చాకు తీసుకొని మధ్య భాగానికి కట్ చేసుకుందాము. ఏదైనా ఒక బౌల్ కానీ షార్ప్గా ఉన్న గ్లాస్ కానీ తీసుకొని ఇట్లా మూన్ షేప్ వచ్చే విధంగా ఒత్తుకోవాలి. అన్నీ ఈ విధంగా మూన్స్ లాగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం నెయ్యి రాసుకున్న ప్లేట్లో పెట్టుకుందాము. వీటిని జాగ్రత్తగా తీసుకొని ఒక్కొక్కటి పెట్టుకోవాలి, లేకపోతే విరిగిపోతాయి. ఈ విధంగా అన్ని ప్లేట్లో పెట్టుకుందాము. ఈ విధంగా కేక్ టిన్లో మరియు స్టీల్ ప్లేట్లో పెట్టిన 10 నిమిషాల పాటు బాగా వేడెక్కింది బౌల్. ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఈ మూన్ బిస్కెట్లను స్టాండ్ పైన మధ్యలో జాగ్రత్తగా పెట్టుకోవాలి. పెట్టుకొని మూత పెడదాము. మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడు 20 నుంచి 25 నిమిషాల పాటు బిస్కెట్లను బేక్ కానివ్వాలి. 20 నిమిషాల తర్వాత చూద్దాము. 25 నిమిషాలు అవుతుంది. మూత తీసి చూస్తాము. బిస్కెట్స్ చక్కగా బేక్ అయినాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాము. బిస్కెట్స్ కేక్ టిన్ని తీసేద్దాము. నేను పక్కన స్టవ్ పైన స్టీల్ ప్లేట్లో ఇవి కూడా బిస్కెట్స్ బేక్ చేసిన, ఇవి తొందరగా 20 నిమిషాలలో బేక్ అయినాయి. నేను కేక్ టిన్లో పెట్టినవి మాత్రం అరగంట పట్టింది. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత తీస్తాము. ఇప్పుడు వేడి మీద తీస్తే మా బిస్కెట్స్ అన్నీ విరిగిపోతాయి. పూర్తిగా చల్లారిన తర్వాత తీయాలి. మూన్ బిస్కెట్స్ పూర్తిగా చల్లారినాయి. ఇప్పుడు బౌల్లో తీసేద్దాము. ఇవి
మంచి కలర్లో వచ్చినాయి బిస్కెట్స్. మూన్ బిస్కెట్స్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.